నల్గొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల్ నగర్ తుమ్మగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య పెరగవచ్చని అంచనా. భువనగిరి నుంచి నల్లగొండ వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు తుమ్మలగూడెం వద్ద ప్రమాదానికి గురైంది. బస్సును లారీ ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జైంది. అతి వేగం, నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగినట్లుగా చెప్తున్నారు. చనిపోయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. అక్కడ పరిస్థితి విదారకంగా ఉంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రమాద ప్రాంతానికి బయలుదేరారు. పోలీసులు చనిపోయిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వారి బంధువులకు సమాచారం పంపిస్తున్నారు. పుస్తకాల లోడ్తో వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో బస్సు సగానికి పైగా నుజ్జునుజ్జైంది. బస్సును ఢీకొన్న తర్వాత లారీ రోడ్డు పక్కన పడిపోయింది. శరీరాలు ముక్కలు ముక్కలుగా తెగిపడ్డాయి. కొన్ని శరీరాలు గుర్తుపట్టలేనట్టుగా తెగిపోయాయి. బస్సుతో పాటు చుట్టుపక్కలంతా రక్తం ఏరులై పారింది. ఇప్పటివరకు 5 మృతదేహాలు వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడిన వారికి వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంపై ప్రభుత్వం స్పందించింది. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సోంగోపాల్ అడుగుదాం. సోంగోపాల్, బస్సు ప్రమాదంపై ప్రభుత్వం ఏమని ఆదేశించింది? ముఖ్యమంత్రి ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. అలాగే ఆ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డిని, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని, హోంమంత్రి నాయన నరసింహారెడ్డిని ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాలని ఆదేశించారు. ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా చనిపోయినట్టు అధికారికంగా ప్రభుత్వానికి సమాచారం అందింది. మరికొంత పరిస్థితి ఆందోళనకరంగా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారిని తక్షణం మెరుగైన వైద్యం కోసం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి. వాళ్లకు అన్ని రకాల ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి వారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హోంమంత్రి నాయన నరసింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, జిల్లాకు సంబంధించిన మంత్రి జగదీష్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే విదేశంలో స్పాట్ కు వెళ్ళిపోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆర్టీసీ అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఘటన జరిగిన తీరుపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం ఇది. ఇంతమంది ఒకే ప్రమాదంలో చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం నల్గొండ భువనగిరి మధ్య తిరుగుతున్న ఆర్టీసీ బస్సు ఇది. 2102 ఇది బస్సు సర్వీసు నెంబరు. నార్కెట్పల్లి బస్ డిపోకు చెందిన బస్సుగా దీన్ని గుర్తించారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి తీవ్ర గాయాలైన దానికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. ఇది అరౌండ్ 3:45 మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. స్పాట్ లోనే చాలా మంది 10 మందికి పైగా స్పాట్ లోనే అక్కడికక్కడే డ్రైవర్ తో సహా 10 మందికి పైగా అక్కడే చనిపోయారు. మరికొంతమందిని ఆసుపత్రికి తరలిస్తున్న మార్గ మధ్యంలో మరికొంతమంది చనిపోయినట్టు తెలుస్తుంది. స్థానికులు అక్కడికి చేరుకొని 108 కు సమాచారం ఇచ్చి చాలా మందిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బస్సుని నార్కెట్పల్లి డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు. భువనగిరి నుంచి నల్గొండకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. వేగంగా లారీ వచ్చి బస్సును ఢీకొన్నట్టు లారీకి సంబంధించి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని కూడా స్థానికులు చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ఇదే సమాచారాన్ని చెప్తున్నారు. దేవి,
సొంగపాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు. ఎస్క్రేషియా గురించి ఏమైనా అనౌన్స్ చేశారా? సహజంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద కొంత అమౌంట్ కుటుంబాలకు ఇస్తారు. తర్వాత ఇది ఘోర రోడ్డు ప్రమాదం, అది కూడా ప్రభుత్వ ఆర్టీసీ బస్సు ప్రమాదం. దీనికి సంబంధించి స్పాట్ కి మంత్రులు పేర్కొన్నాక ముఖ్యమంత్రి వారితో మాట్లాడి అధికారికంగా దానిపై ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీ కూడా జరుగుతూ ఉంది. అసెంబ్లీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారు. అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం మనం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం ఇది. ఇంతమంది ఒకే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎక్స్గ్రేషియా సంబంధించి రోడ్డు ప్రమాణం సంబంధించి కూడా ఒక ప్రకటన మంత్రులతో చేయించే అవకాశం కూడా కనిపిస్తుంది. అధికారికంగా ఎక్స్గ్రేషియా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సోంగోపాల్, రెస్క్యూ టీమ్స్ అలాగే క్రేన్స్ వాటికి సంబంధించి ఏమైనా ఆదేశాలు జారీ అయ్యా? దగ్గరలో ఉన్న ప్రస్తుతం గాయపడ్డ వారిని తీసుకెళ్లాలి. ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం ఎవరైనా వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా విషమంగా ఉంటే పెద్ద ఆసుపత్రి కంటే అవసరమైతే సర్జరీలు వీటికి చేసేది అవసరమైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రులకి తరలించాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. అలాగే అధికారులకు కూడా స్థానికంగా ఉన్న కలెక్టర్ వీరితో కూడా మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. వైద్య ఖర్చులకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దగ్గరలో నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రి ఉన్నట్టు చెబుతున్నారు. రైట్ సోంగోపాల్, థ్యాంక్ యూ. ప్రస్తుతం స్పాట్ లో అసలు ఏం జరిగిందన్న దానిపై వివరాలు మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. స్పాట్ లో ఉన్నారు. యాదగిరి, అసలు యాక్సిడెంట్ అసలు ఏ విధంగా జరిగింది? ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? మేడం, ఇక్కడ నాకట్పల్లి డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు భువనగిరి నుంచి నల్గొండ వైపు పోతుంది మేడం. ఇందులో 26 మంది సర్వీస్ ఉన్నారు. ఈ ఇంద్రపాల నగరం దాటగానే టర్నింగ్ మీద నల్గొండ నుంచి భువనగిరి వైపు వస్తున్న లారీ అతివేగంగా వచ్చి మధ్యలో అడ్డు రావడంతో ఆ బస్సు తప్పించే క్రమంలో లారీని ఢీకొని బస్సు లోయలో పడిపోయింది మేడం. ఆ క్రమంలో బస్సులో 15 మంది చనిపోయారు మేడం. యాదగిరి, బస్సు లోయలో పడిపోయిందా? మొత్తం లోయలో పడిపోయింది మేడం. మీరు అక్కడ స్పాట్ లోనే ఉన్నారా? ఎవరైనా చిక్కుకొని ఉన్నారా? బస్సు నుజ్జు అయినట్టుగా అక్కడ 15 నుంచి 20 మంది చనిపోయి ఉండవచ్చు అన్న ప్రాథమిక సమాచారం అంతోంది. మీకు స్పాట్ లో ఎటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి? 15 పైన చనిపోయి ఉంటారు మేడం. మొత్తం బస్సు మొత్తం నుజ్జు అయిపోయింది. అందులో డెడ్ బాడీలో తలలు విడివిడిగా అయిపోయి మొత్తం నుజ్జు అయిపోయినాడు. జేసీబీ తీసుకొచ్చి దాన్ని విడిగా చేసి డెడ్ బాడీని తీస్తున్నారు ఇప్పుడే. యాదగిరి, మహిళలు పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఒక చిన్న పాప ఉంది. మహిళలు 6 నుంచి ఇట్లా ఉన్నట్టు మేడం లోపల. మీకు తెలుస్తుందా ఎంత మందిని ఇప్పుడు క్షతగాత్రులను హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారో? 11 మందిని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు మేడం. 15 డెడ్ బాడీలను వెలికి తీసి మార్చారికి పంపించారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఎట్లాంటి సహాయక చర్యలు జరుగుతాయి? రెస్క్యూ టీం అక్కడికి చేరుకుందా? రెస్క్యూ టీం అంటే పోలీసు వాళ్ళు, రెవెన్యూ సిబ్బంది అంతా వచ్చారు మేడం. జేసీబీలు తీసుకొచ్చి ఆ రోడ్డు క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. గ్రామ శివారణ కావడంతో చాలా మంది మా గ్రామస్తులు అలాంటి అందరూ వచ్చి చాలా రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది మేడం. సహా చర్యలు కూడా ముమ్మరంగా చేపడుతున్నారు. క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే దాదాపు అందరినీ బయటకు తీసుకొచ్చేసారా? అందరు బయటకు తీశారు మేడం. ఇప్పటి వరకు లోపల ఎవరు చిక్కుకున్నట్టుగా గానీ ఏమీ లేరు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరినీ తీసేశారు మేడం. ఎవరు ఏంటి అనేది వివరాలు మాత్రం ఇంకా రావట్లేదు. రైట్ యాదగిరి. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో 15 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరగవచ్చని అంచనా. భువనగిరి నుంచి నల్గొండ వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు తుమ్మలగూడెం వద్ద ప్రమాదానికి గురైంది. బస్సును లారీ ఢీకొనడంతో యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో బస్సు నుజ్జైంది. అతి వేగం, నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగినట్లుగా చెప్తున్నారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అక్కడ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రమాద ప్రాంతానికి బయలుదేరారు. పోలీసులు చనిపోయిన వారి వివరాలు
వివరాలు సేకరిస్తున్నారు. వారి బంధువులకు సమాచారం పంపిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి, మంత్రి నాయని నరసింహారెడ్డి అలాగే ఇతర ఎమ్మెల్యేలు కూడా హుటాహుటిన నల్గొండలో ఉన్నటువంటి రామన్నపేట మండలం ఇంద్రపాల్ నగరం తుమ్మల గూడెంకు చేరుకుంటున్నారు. ప్రమాద ఘటనా స్థలంలో ఏం జరిగింది అన్న విషయాలను ప్రస్తుతం మనకు సమీ అండ్ యాదగిరి రిపోర్ట్ చేశారు. ఇప్పుడు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్న ఎక్స్క్లూజివ్ గా అక్కడ లోయలోకి పడిపోయినటువంటి ఆర్టీసీ బస్సు AP 29Z2270 నార్కెట్పల్లి డిపో నుంచి 26 మందితో ప్రయాణిస్తున్న ఈ బస్సును పుస్తకాల లోడుతో వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ మధ్య కాలంలో ఇంత ఘోరమైన ప్రమాదం చూడలేదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి సమాచారం మనకు. దాదాపు 15 నుంచి 20 మంది చనిపోయి ఉండవచ్చని, క్షతగాత్రులను 11 మందిని కామినేని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్న ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్న ఇప్పటికే ఇక్కడ జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి. నుజ్జైనటువంటి బస్సును ఉన్నటువంటి ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కట్టర్స్ ద్వారా కూడా కొంతమందిని బయటకు తీశారు. దాదాపు హృదయ విదారక దృశ్యాలు కనపడుతున్నాయి అక్కడ సంఘటనా స్థలంలో అని మనకు సమాచారం అందిస్తున్నారు. తెగిపడిన శరీర భాగాలు, తలలు కనిపిస్తున్నాయని, అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది. తరచూ కూడా రామన్నపేట మండలం ఇంద్రపాల్ నగరం తుమ్మలగూడెం కర్వ్స్ చాలా డేంజరస్ కర్వ్స్ ఉంటాయి. కొద్దిగా ప్రమాదాలు జరిగినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. కానీ ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారని కూడా సమాచారం అవుతుంది. నల్గొండ, భువనగిరి నుంచి రామన్నపేటకు రెస్క్యూ టీం ఇప్పుడే బయలుదేరింది. దాదాపు మంత్రులు కూడా ఈసరికే బయలుదేరారు. ప్రస్తుతం ఆ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాము హృదయ విదారక దృశ్యాలను. నుజ్జైనటువంటి ఆర్టీసీ బస్సు AP 29Z2270 నార్కెట్పల్లి నుంచి 27 మందితో ప్రయాణిస్తున్న బస్సు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాలన్న ప్రయత్నంలో ప్రయాణిస్తున్న బస్సును పుస్తకాల లోడుతో వస్తున్న లారీ అతి వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ప్రస్తుతం బస్ నెంబర్ AP 29Z2270 నార్కెట్పల్లి డిపోకు చెందిన ఈ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం శాసన మండలి నిరవధికంగా వాయిదా పడింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. బస్సును వేగంగా ఢీకొనడంతోనే సగం బస్సు నుజ్జైనట్టుగా కూడా మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. స్పాట్ నుంచి యాదగిరి మనకు సమాచారాన్ని అందించారు. దాదాపు ఢీకొనగానే బస్సు లోయలోకి దొర్లిపోయింది. ముందు భాగం అంతా కూడా నుజ్జైంది. కొంతమంది మహిళలు ఉన్నారు, మనం చూస్తున్నాము. బస్సులో నుంచి ఒక మహిళను బయటకు తీశారు, విగత జీవిగా ఉంది. ప్రస్తుతం దాదాపు 15 నుంచి 20 మంది మరణించినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతోంది.